బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు లేఖ రాశానంటూనే పార్టీకి కవిత సూటి ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా బయటకొచ్చిందని ప్రశ్నించారు కవిత. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని లేఖలో చెప్పినవి అక్షర సత్యాలన్నారు. దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, ఆ దెయ్యాలు ఎవరని కవిత క్వశ్చన్ చేశారు. కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఇసుక ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక లేఖను రాశారు. ఆ లేఖకు సంబంధించి రాష్ట్రంలో అయితే పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఫారెన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కవిత ఏం మాట్లాడుతుంది అన్న సందిగ్ధతకు తెరదీసింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖకు సంబంధించి కేసీఆర్ కు లేఖ రాశానంటూనే కూడా పార్టీకి కవిత సూటి ప్రశ్నలు అయితే సంధించారు. కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందంటూ ప్రశ్నించారు కవిత. గతంలో కూడా కేసీఆర్ కు నేను ఎన్నో లేఖలు రాశాను, కానీ ఇప్పుడు ఈ లేఖ బయటికి రావడానికి గల కారణాలేంటి, ఏమై ఉంటాయి అని కూడా కవితని క్వశ్చన్ చేసిన సందర్భాలున్నాయి. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయంటున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, కవిత చేసిన ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ ఒక దేవుడు అంటున్నారు, అదేవిధంగా కోవట్టులు ఉన్నారు, ఎన్నోసార్లు నేను లేఖలు రాశాను, ఇప్పుడు ఇవి బయటికి రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని తనే సందిగ్ధంలో పడారు. సో దీనికి సంబంధించి ఏమంటారు? అంటే రాజకీయంగా అంటే ఆమె వ్యాఖ్యలు కూడా పలు సూచనలు చేస్తుంది. ఎందుకంటే సంచలన వ్యాఖ్యలు అయితే కవిత చేసింది. కేసీఆర్కి 6 పేజీల లేఖ రాశానని చెప్పిన పార్టీకి కవిత సూటి ప్రశ్నలు దించింది. ఈ లేఖను కూడా ఎవరు బయట పెట్టారు, పార్టీలో కుట్ర జరుగుతుందని చెప్పి కూడా డైరెక్ట్గా కవిత మాట్లాడింది. లేఖలో చెప్పిన ప్రతి పదం కూడా తన చేతితోనే రాశాను, అవన్నీ కూడా అక్షర సత్యాలని చెప్పి కూడా కవిత పేర్కొంది. దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడారు. మరి దయ్యాలంటే మరి కేటీఆరా, లేదంటే హరీషా, సంతోష్ రావా, లేదంటే మిగతా ఉన్న కొంతమంది కోటరు ఉంది. ఆ కోటరు అనేది కూడా కవిత చెప్పిన మాటల్ని మరి బీఆర్ఎస్ పార్టీ నేతలే వాళ్ళే ఎనలైజ్ చేసుకోవాలి, వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి అయితే కవిత ఆగత్యాన్ని కల్పించింది. ఎందుకంటే కవిత చెప్పిన మాటలు ఖచ్చితంగా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీనే ప్రశ్నించాయి. కేసీఆర్ కూడా గతంలో చాలా లేఖలు రాశానని చెప్పి కూడా చెప్పింది. కేవలం ఈ యొక్క లేఖనే బయటకు ఎందుకు పెట్టారు, అందులో కుట్రదారులు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు అవసరం ఏముంది అంటే డాటర్ లేఖను బయట పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి కవిత మాట్లాడింది. కానీ కవిత మాటలు మాత్రం ఎవరిని టార్గెట్ చేశారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు రకరకాల కోణంలో చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లోనే ఉంటూ రాజకీయం నడుపుతున్నారు. తన అల్లుడు హరీష్తో నిన్న మొన్న కూడా, ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న మొన్న కూడా హరీష్తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇంతకుముందే కోర్టుకు వెళ్ళి అప్పుడు సంబంధించి నోటీసు సంబంధించి కూడా స్టే చేసుకున్నారు. కానీ తాజా నోటీసు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా తన సొంత అన్నిటితో చర్చలు జరిపారు. మరి ఇందులో దయ్యాలు ఎవరు, దేవుళ్ళు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో
ఇన్ని రోజులు అంటే 10 ఏళ్ల పాటు పార్టీని నడిపి దేవుళ్ళుగా ఉండి పార్టీని ఎవరు నడిపారు అన్న విషయం పైన కూడా ప్రస్తుతం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్ర లీడర్లు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వాళ్ళిద్దరైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కవిత కూడా మెయిన్ పార్ట్లో ఉన్నా కూడా కవిత బీఆర్ఎస్ లైన్ నుంచి ముందుకొచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నేతలు వచ్చారు. అంటే కవిత మీ పార్టీ నుంచి అంటే ఆమె చెప్పిన విషయాలు ఎలా చూస్తారు? కవిత గారు కేసీఆర్ గారి రక్తము, కేసీఆర్ గారిని చాలా గౌరవిస్తారు. గత ఎన్నికల్లో గెలవాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయిందనే దాంట్లో ఎవరు కేసీఆర్ గారికి చేరవేయటంలో 100% కూడా విఫలమైపోయారు. ఇలా ఆ సందర్భాన్ని కవిత గారు తీసుకున్నారు. ఆమె గత సందర్భంలో కూడా చెప్పింది, కేసీఆర్ గారికి ప్రజలకి మధ్య నేను వారధిగా ఉంటాను, పార్టీలో జరిగేటటువంటి మీ దృష్టికి రానటువంటి విషయాల్ని, మీ దగ్గర దాపరికంగా ఉన్నటువంటి విషయాల్ని కూడా నేను ధైర్యంగా తీసుకొని వస్తానని చెప్పి ఇవాళ పార్టీకి నష్టం జరిగేటటువంటి అంశాలు, బలహీన వర్గాలకు సంబంధించి ఎత్తాల్సినటువంటి ఎజెండా ఇలా కవిత గారు క్లియర్గా మాట్లాడడం జరిగింది. దేశమంతా కూడా బలహీన వర్గాలు మెజారిటీగా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో పార్టీలో ఆ విషయాల గురించి కొంత స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో కవిత గారు లెటర్ ద్వారా కేసీఆర్కి రాయడం జరిగింది. 100% కూడా బీఆర్ఎస్ పార్టీ బలపట్టానికి, బలహీన పట్టానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించడంలో భాగంగానే కవిత గారు సూటిగా కేసీఆర్ గారికి ఇవాళ ఆ లేఖ సంధించడం జరిగింది. అది సార్ని బలపరచడము, పార్టీని బలపరచడం తప్పించి ప్రతిపక్షాల కుట్రలో భాగంగా బలహీనపరచడం కాదు. ఈ అంశాన్ని పార్టీని బలపరచడంగా కేసీఆర్ని మరొక మెట్టు ముందుకు తీసుకుపోయే విధంగా ఉంటుందని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం. కవిత ఏం చెప్తారు? జాగ్రత్త. ఆమె ప్రజా సమస్యలపైన పోరాటం చేసింది కాబట్టి ఈరోజు లేనిపోయిన ఆరోపణ ఆమె పైన నిందలేస్తుండ్రు. ప్రతిపక్ష నాయకులే కావాలని ఆమె పైన చేసిన రుద్దుతున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. కవితక్క గారు ఏం చేసినా కూడా కేసీఆర్ గారు రక్తం, ఆమె కేసీఆర్ గారి మాట దిగజారిన మనుషులు. ఈరోజు ఒక కుటుంబంలో ఒక చెట్టు అందరూ కాయలు కాసిన వాళ్ళందరం. అలాంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడానికి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి మాత్రమే కొంతమంది నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ కవితక్క గారి పైన లేనిపోయిన నిబంధనలు వేసి వాళ్ళ ఫ్యామిలీని చిన్నభిన్నం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు? ముఖ్యంగా పార్టీ పటిష్టం కావడానికి ఆమె చేస్తున్న కృషి తప్ప ప్రతిపక్షాలు కావాలని సృష్టిస్తున్న నిందలే తప్ప ఆమె ఎలాంటి పార్టీకి వ్యతిరేకంగా పోయే పరిస్థితి లేదు. పార్టీ అన్ని రకాలుగా పటిష్టపడాలి. ఇంతకుముందు జరుగుతున్న నష్టానికి ఈసారి మళ్ళీ పుంజుకొని బలంగా కష్టపడి పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కోరుకుంటున్నారు. మేడం కూడా కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రకరకాల వాదనలు అయితే కార్యకర్తలు వినిపిస్తున్నారు. కవిత పార్టీలో ఉన్న లూప్ హోల్స్నే ప్రశ్నించింది. బలహీన వర్గాలకు సంబంధించి పార్టీ చాలా లోయెస్ట్ స్థాయిలో ఉంది, అది పైకి తీసుకురావడం కోసం మాట్లాడిందంటుంది. ఈ అంశాలకు సంబంధించి కూడా కొద్దిసేపట్లో గౌరీశంకర్ గారు ఎనలిస్ట్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో గౌరీశంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ, చూస్తూనే ఉండండి.